అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐ లవ్ పాకిస్తాన్ అన్నది పాకిస్తాన్ని బలిచ్చేందుకేనా? అమెరికా ఇరాన్ మీద దాడి చేసేందుకు ఇప్పుడు పాకిస్తాన్ని బలిపశువు చేయబోతోందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది అంతర్జాతీయ నిపుణులు. ఇంతకీ అమెరికా ఇరాన్ మీద దాడి చేసేందుకు పాకిస్తాన్ని ఎందుకు బలిపశువు చేయబోతుంది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ట్రంప్ పాకిస్తాన్ని ప్రేమిస్తోంది బలివ్వడానికే. ఐ లవ్ పాకిస్తాన్ అని ట్రంప్ అన్నారని మురిసిపోయారు. ట్రంప్ లంచ్కి పిలిచారని ఆర్మీ చీఫ్ మునీర్ ఎగేసుకుంటూ వెళ్ళాడు. ట్రంప్ అలా పిలవడానికి కారణం ఇరాన్పై దాడికి అమెరికా సిద్ధమవడమే. పాకిస్తాన్ ఇరాన్ మధ్య మంచి సంబంధాలు అయితే ఉన్నాయి. అంతేకాదు ఇరాన్ పాకిస్తాన్ సరిహద్దు దేశం కూడా. తాము ఇరాన్పై దాడి చేయడానికి పాకిస్తాన్ బేస్ను వాడుకునేందుకు అమెరికా సిద్ధమవుతోంది. అదే జరిగితే ఇరాన్కు పాకిస్తాన్ కూడా శత్రుదేశం అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా అర్థమవుతోంది. అమెరికా పాక్ గడ్డపై నుంచి ఇరాక్పై బాంబులేసి తన దారిన తారుపోతుంది. కానీ ఇలాంటి ఛాన్స్ ఇచ్చినందుకు ఇవాళ కాకపోతే రేపైనా ఇరాన్ పాకిస్తాన్ సంగతి చూడకుండా ఉండదు. భారత్లో చాలామంది ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని విందుకు పిలవడం మీద రకరకాలుగా స్పందించారు. మోదీని బెస్ట్ ఫ్రెండ్ అంటారు, ఇలా చేస్తున్నారేంటి అంటూ ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేశారు. కానీ అగ్రరాజ్యం లెక్క అగ్రరాజ్యానికి ఉంటుంది. పాకిస్తాన్ని యుద్ధంలో ఓ పావులా వాడుకునేందుకు మాత్రమే డొనాల్డ్ ట్రంప్ రెడీ అవుతున్నారు. ఆ క్రమంలోనే పాకిస్తాన్ను ఆయన బలిపశువు చేయబోతున్నారు. డొనాల్డ్ ట్రంప్ ట్రాప్లో పడేందుకు మోదీ అయితే సిద్ధంగా లేరు. కెనడాలో ఉన్నప్పుడు మోదీకి ఫోన్ చేసి వైట్ హౌస్కు రావాలని ట్రంప్ కోరాడు. తాను రానని మోదీ డైరెక్ట్గా తేల్చి చెప్పేశాడు. అయితే త్వరలో క్వాడ్ దేశాల మీటింగ్ ఇండియాలో జరగబోతోంది. ఈ సమావేశానికి డొనాల్డ్ ట్రంప్ కూడా రాబోతూ ఉన్నారు. కానీ పాకిస్తాన్ పర్యటనకు మాత్రం ఆయన వెళ్ళేటువంటి అవకాశం అయితే లేదు. గతంలో ఏ అమెరికా అధ్యక్షుడు అంటే ఉపఖండంలో పర్యటించినా ఖచ్చితంగా మొదట భారత్కు వెళ్ళి ఆ తర్వాత భారత్ తర్వాత పాకిస్తాన్ కూడా వెళ్ళేవారు. కానీ ఇప్పుడు మాత్రం డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళడం మీద ఆయన ఆసక్తి చూపించడం లేదు అంటూ ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ట్రంప్కు పాకిస్తాన్ మీద ఎలాంటి ప్రేమ లేదు. ఆయనకి పాకిస్తాన్ మీద ఉన్నది కేవలం స్వార్థం మాత్రమే. అది కూడా ఎందుకంటే పాకిస్తాన్ని ఒక బలి పశువులా వాడుకోవడానికే ఆ దేశం మీద ప్రేమ ఉన్నట్లుగా డొనాల్డ్ ట్రంప్ నటిస్తూ ఉన్నాడు. ఇరాన్ సంగతి తేల్చడానికి ఆయన పాకిస్తాన్ని వాడుకోబోతున్నారు. ఆ తర్వాత పాక్ పరిస్థితి మాత్రం మరింత దుర్భరంగా మారేటువంటి అవకాశం అయితే లేకపోలేదంటూ ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే గత కొన్నేళ్లుగా ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య భీకర పోరు కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే అమెరికా అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ఇజ్రాయెల్కి మద్దతు తెలుపుతూ ఉంది. ఈ మధ్యకాలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ సుప్రీం చీఫ్ ఆయన బంకర్లో దాక్కున్నటువంటి నేపథ్యంలో లొంగిపోవాల్సిన కోరారు. అయితే ఇరాన్ సుప్రీం చీఫ్ ఆయన కూడా అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్కి వార్నింగ్ ఇచ్చేంత పరిస్థితికి అయితే వారిద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ మీద దాడి చేసేందుకు సిద్ధమైనట్లుగా, ఇరాన్ మీద దాడి చేయాలి అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ భూభాగం నుంచే చేయాలని డొనాల్డ్ ట్రంప్ భావించారని, అందులో భాగంగానే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్తో ఈ మధ్యకాలంలో విందులో పాల్గొన్నారని, ఆసిఫ్ మునీర్తో డొనాల్డ్ ట్రంప్ క్లియర్గా మాట్లాడారని, పాకిస్తాన్ భూభాగాన్ని వాడుకొని ఇప్పుడు అమెరికా ఇరాన్ మీద దాడి చేసేందుకు కూడా సిద్ధమైంది అన్నట్లుగా ఇప్పుడు ఈ వార్త సారాంశంగా అయితే మనం భావించవచ్చు. అంటే ఎన్నో సందర్భాల్లో డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ మీద ఉన్నటువంటి ప్రేమనైతే ఆయన అంటే చెబుతూ వచ్చారు. మొన్న ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే భారత్కి పాకిస్తాన్కి మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి సమయంలో కూడా నాకు రెండు కళ్ళు లాంటివి అంటూ డొనాల్డ్ ట్రంప్ చెప్పడం చాలామంది భారతీయులు అయితే జీర్ణించుకోలేకపోయారు. అంటే భారత్ పాకిస్తాన్ మీకు రెండు ఒకటేనా, రెండు కళ్ళు లాంటివా అంటూ చాలామంది భారతీయులు అయితే డొనాల్డ్ ట్రంప్ని ప్రశ్నించారు. డొనాల్డ్ ట్రంప్ మీద విరుచుకుపడ్డారు. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ కొద్ది రోజులకి పాకిస్తాన్ మీద నాకు ప్రేమ ఉంది, ఐ లవ్ పాకిస్తాన్ అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే అసలు
ప్రధాని మోదీ గారు అంటే చాలా ఇష్టమని చెప్తారు. మరి ఇష్టమని చెప్పి ఇటువంటి వ్యాఖ్యలు పాకిస్తాన్ మీద పాజిటివ్గా అమెరికా అధ్యక్షుడు ఎలా చేస్తారు అంటూ కూడా చాలామంది దాన్ని కూడా ప్రశ్నించారు. అయితే ఈరోజు ఈ ఆర్టికల్ ప్రకారంగా చూసుకున్నట్లయితే అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ది పాకిస్తాన్ మీద ఉన్నది ప్రేమ కాదు, కేవలం తన స్వార్థం కోసం మాత్రమే పాకిస్తాన్ని ఒక బలిపశువుగా వాడుకునేందుకే డొనాల్డ్ ట్రంప్ ఫిక్స్ అయిపోయారు. అందులో భాగంగానే ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేయాలి అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ భూభాగాన్ని డొనాల్డ్ ట్రంప్ వాడుకొని తీరాలి. అక్కడి నుంచి ఎందుకంటే ఇరాన్ పాకిస్తాన్ సరిహద్దు దేశాలు, రెండు మిత్ర దేశాలు. ఇప్పుడు గనక డొనాల్డ్ ట్రంప్ గనక పాకిస్తాన్ భూభాగాన్ని వాడుకొని ఇరాన్ మీద గనక దాడి చేస్తే పాకిస్తాన్ అమెరికా ఏం చేస్తుంది, దాడి చేసి తమ మానం తాము వెళ్ళిపోద్ది. కానీ పాకిస్తాన్కి ఇరాన్కి మధ్య ఉన్నటువంటి ఈ స్నేహపూర్వక వాతావరణం ఏదైతే ఉందో అది చెడిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా సరే ఇరాన్ పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకొని తీరుతుంది. దానికి కారణం ఏంటంటే అమెరికా ఇరాన్ మీద దాడి చేసేందుకు పాకిస్తాన్ భూభాగాన్ని వాడుకోవడమే, పాకిస్తాన్ పర్మిషన్ ఇవ్వడమే. పాకిస్తాన్ కనుక నిజంగా యాక్సెస్ కనుక ఇచ్చింది అంటే అమెరికా సైన్యం మాత్రం ఇరాన్ని తూట్లు చేసేటువంటి అవకాశం అయితే లేకపోలేదు. కాబట్టే దానికోసమే అంటే ఇజ్రాయెల్కి మద్దతు ఇచ్చేందుకు, ఇరాన్ అంతం చూసేందుకే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్తో ఆయన విందులో పాల్గొన్నట్లుగా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. ఇది కనుక నిజమైతే మాత్రం పాకిస్తాన్కి మరో శత్రుదేశం కూడా అంటే లిస్టులో చేరేటువంటి అవకాశం అయితే ఉంది. అది ఏంటంటే ఇరాన్. నిజంగా గనక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గనక పాకిస్తాన్ భూభాగాన్ని గనక వాడుకొని ఇరాన్ మీద గనక దాడి చేశాడంటే రాబోయేటువంటి రోజుల్లో పాకిస్తాన్కి ఇరాన్కి మధ్య ఉన్నటువంటి ఈ స్నేహపూర్వక వాతావరణం ఏదైతే ఉందో ఖచ్చితంగా అది దెబ్బతినేటువంటి అవకాశం అయితే ఉంది. అంటే ఈ ఆర్టికల్ సారాంశంగా మనం చూసేది ఏంటంటే అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్కు మాత్రం పాకిస్తాన్ మీద ప్రేమ లేదు. ఆయన కేవలం తన స్వార్థం కోసమే పాకిస్తాన్ మీద ప్రేమ ఉన్నట్లుగా ఆయన నటిస్తున్నారు అన్నట్లు మనం విశ్లేషణ చేసుకోవచ్చు.